ప్రియమైన దేవుని పిల్లలారా, ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో మీకు నా వందనములు. ఈరోజు మనందరికీ దేవుడిస్తున్న వాగ్దానమును మనం పరిశీలిద్దాం. ఈ వాక్యం మనకు ఒక గొప్ప భరోసాను, రక్షణను, అలాగే ధైర్యాన్ని ఇస్తుంది. ఈరోజు దేవుని వాగ్దానము కీర్తనల గ్రంథము 91వ అధ్యాయము 10వ వచనము. కీర్తనల గ్రంథము 91వ అధ్యాయం 10వ వచనం వాక్యం ఇలా ఉంది: నీకు అపాయమేమీ రాదు, ఏ తెగులును నీ గుడారమును సమీపించదు అని. ఈ వాక్యం ద్వారా దేవుడు మనకు చెప్తుంది ఏంటంటే, మనము ఆయనలో నివసించినప్పుడు, ఆయనలో ఆశ్రయం పొందినప్పుడు ఏ అపాయమైన, ప్రమాదమైన, వ్యాధైన, తెగులు గాని మన జీవితంను తాకలేవు అని. ఈ వాక్యం మనకు కేవలం భరోసా మాత్రమే కాదు, ఒక దైవిక రక్షణ కవచము. లోకమంతా వ్యాధులతో, సమస్యలతో, ప్రమాదాలతో నిండి ఉన్న దేవుని రక్షణ కవచం కింద మనం సురక్షితంగా ఉంటాము అని. అలాగే మనం శరీరపరంగా, ఆత్మీయంగా, ఆర్థికంగా, కుటుంబపరంగా ఏది మనకు హాని చేయలేదు, ఎందుకంటే దేవుడు మన రక్షకుడుగా నిలుస్తాడు అని. ఇప్పుడు మనం ఒక ఉదాహరణగా దానియేలును తీసుకుందాం. రాజైన దర్యావేషు చేసిన ఆజ్ఞ వలన దానియేలు సింహాల గుహలో పడివేయబడ్డాడు. అతని ప్రాణానికి నిజమైన ప్రమాదం ఎదురైంది. సహజంగా చూసినట్లయితే సింహాలు క్షణాల్లోనే అతన్ని మింగేయాలి. కానీ దేవుడు తన దూతను పంపి సింహాల నోర్లు మూయించాడు. ఫలితంగా దానియేలు ఒక్క గీత కూడా పడకుండా సురక్షితంగా బయటకు వచ్చాడు. ఈ సంఘటన మనకు చూపిస్తుంది, అపాయం దగ్గరికి వచ్చినా అది మనలను తాకదు, ఎందుకంటే దేవుడే మన రక్షకుడు, దేవుడే మన రక్షణ అని. అలాగే ఇంకొక ఉదాహరణగా బైబిల్లో ఏలియా ప్రవక్త జీవితాన్ని చూడండి. ఆ కాలంలో కరువు దేశాన్ని కబిలించింది. నీళ్లు లేక, ఆహారం లేక ప్రజలు దుర్భిక్షంలో ఉన్నారు. కానీ దేవుడు తన సేవకుడైన ఏలియాను ప్రత్యేకంగా కాపాడాడు. ఆయనను కేరాతు ప్రవాహం దగ్గరికి తీసుకెళ్లి కాకుల చేత ఆహారం అందించాడు. తర్వాత ఒక విధవరాలైన స్త్రీ ఇంట్లో ఆయనకు అద్భుతంగా ఆహారం సమకూర్చాడు. దేశమంతటా కష్టాల్లో ఉన్న ఏలియా దేవుని రక్షణలో ఉన్నాడు. ఈ రెండు ఉదాహరణలు చెప్తున్నాయి ఏంటంటే, ఎంతటి ప్రమాదాలు ఎదురైనా దేవుని రక్షణ మనల్ని తాకనియదు అని. ఈ వాగ్దానాన్ని మన జీవితానికి ఎలా తీసుకోవాలంటే, మొదటిగా దేవునిలో విశ్వాసం కలిగి ఉండాలి. పరిస్థితులు ఎంత కఠినంగా ఉన్నా మన విశ్వాసాన్ని కోల్పోకూడదు. రెండోదిగా ప్రార్థనలో స్థిరంగా ఉండాలి. ప్రతిరోజు మన గుడారమును దేవుని రక్తంతో కప్పమని ప్రార్థించాలి. మూడవదిగా దేవుని భయంలో నడవాలి. పాపమును దూరంగా ఉంచి ఆయన మార్గాల్లో నడిస్తే ఆయన రక్షణ మన మీద ఉంటుంది. నాలుగవదిగా కృతజ్ఞతతో ఉండాలి. ఆయన రక్షణను ప్రతి చిన్న విషయంలో గుర్తించి కృతజ్ఞతతో తెలపాలి. ఈ వాగ్దానాన్ని స్వతంత్రించలాగున మనం ప్రార్థన చేద్దాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన ప్రియ పరలోకపు తండ్రి, నీకే కృతజ్ఞతాస్తుతులు, వందనాలు చేయించుకుంటున్నాం ప్రభువా. ఈరోజు నీ వాగ్దానం ద్వారా మాతో మాట్లాడినందుకు నీకే ధన్యవాదాలు చేయించుకుంటున్నాం ప్రభువా. నువ్వు మా గుడారంకు ఏ అపాయం రానివ్వని చెప్పినందుకు నీకే ధన్యవాదాలు చేయించుకుంటున్నాం ప్రభువా. దానియేలు వలె, ఏలియా వలె ఎలాంటి పరిస్థితులు ఎదురైనా నీ మీద విశ్వాసంతో నిలబడేటట్టు నాకు సహాయం చేయము ప్రభువా. నా కుటుంబమును, నా గుడారమును, నా జీవనమును నీ రక్తంతో కప్పమని ప్రార్థిస్తూ యేసుక్రీస్తు నామములో అడుగుచున్నాము తండ్రి, ఆమేన్.